సూపర్ 6 పథకాలు అని చెప్పి జనానికి జనాన్ని విపరీతంగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎక్కువ అప్పులు చేసేసాడు. భయం వేస్తుంది. సూపర్ 6 అంటే జనాలు అర్థం చేసుకోవాలి, చైతన్యం ఉండాలి, బాధ్యత ఉండాలి, సమాజం అంటే ఏంది అని ప్రవచనాలు చెబుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, మరి ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పులు చెయ్యరా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మించి అప్పు చేస్తారు. నోట్ మై వర్డ్స్. అప్పులు చేయరా? జగన్మోహన్ రెడ్డి గారికి మించి. జగన్ గారిని అప్పుల శాతం తక్కువే చంద్రబాబు గారితో పోలిస్తే, లెక్కలతో సహా మనం చూసాం. సో ఆ అప్పుల పర్సంటేజ్ని 14 నుంచి 19 వరకు అప్పుల శాతాన్ని దాదాపు 166%కి ఏమో తీసుకెళ్లారు. జగన్ గారిది 82%, 83%కి తీసుకెళ్లాడు ఆయన అప్పుల శాతంలో పెరుగుదల. చంద్రబాబు గారిది ఇప్పుడు మళ్ళీ చాలా పెంచేస్తారు, అప్పులు విపరీతంగా చేస్తారు. మరి అప్పులు విపరీతంగా చేసినప్పుడు సూపర్ 6 ఇవ్వకుండా తను ఇచ్చిన మాట ప్రకారం మరెందుకు ఈ అస్సాం రైలు ఎక్కిచ్చేస్తున్నారు దాన్ని అంటే వెరీ సింపుల్. చంద్రబాబు స్ట్రాటజీ ఎట్లా ఉంటుందో అర్థం కావాలి. ఫస్ట్ పదే ఇప్పటికీ ఏమంటారు, హైదరాబాద్ నేనే కట్టా, సైబరాబాద్ నేనే కట్టా, హైదరాబాద్కు నేనే గుర్తింపు తెచ్చా, సైబరాబాద్కు నేనే గుర్తింపు తెచ్చా అని అంటూ ఉంటారు కదా. అంటే ఆయనంతగా ఆయనకు ఒక ఓన్ ఐడెంటిటీ కావాలి అని చెప్పి పరితపించిపోతూ ఉంటారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు సారు. హైదరాబాద్ని కట్టా అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా అదిగో ఆంధ్రప్రదేశ్కి నేను ఇది చేశా అని చెప్పారా? ఆంధ్రప్రదేశ్లో నేను ఈ పని చేశా, అదిగో పోలవరానికి పునాది రాయి నేను వేసా, ఎప్పుడైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఒక పోర్టు నేను కట్టా చెప్పారా ఎప్పుడైనా? ఒక మెడికల్ కాలేజీ నేను కట్టా ఎప్పుడైనా చెప్పారా? అదిగో ప్రభుత్వ పాఠశాలల్లో నేను మౌలిక వసతులు కల్పించి బ్రహ్మాండంగా వాటిలో మార్పులు తెచ్చా ఎప్పుడైనా చెప్పారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్రహ్మాండంగా మార్పులు తెచ్చా ఎప్పుడైనా చెప్పారా? ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్, వాళ్ళకు మంచినీళ్ళు, ఈ మొత్తం సమస్యకు వాళ్ళ పరిష్కారం చూపా నేను, దశాబ్దాల నుంచి సాధ్యం కాలే అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేరు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి ప్రియారిటీ అది కాదు. ఇక్కడ ప్రియారిటీ మ్యాటర్. పేదలకు మేలు చేయాలా, పెత్తందారులు అనబడే వాళ్ళకు మంచి జరగాల. ఇది డిఫరెన్స్ ఇక్కడ. ఇప్పుడు అమరావతి అని అన్నారు, 2004 వరకు హైదరాబాద్ అది ఇది అన్నారు. అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? ఇక్కడ ఏం చెప్పలేరు. 14 నుంచి ఏం చేశారంటే అమరావతి లేదంటే కియా అనే ఒక కంపెనీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి కంపెనీలు మళ్ళీ చాలా రాలేదు ఆ తర్వాత. అమరావతి ఎందుకంటే ఒక మహానగర సృష్టికర్తగా ఈయన పేరు లిఖించుకోవాలి అని. దాని ద్వారా కొందరు కుల ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, కొందరికి మాత్రం గుప్పెడ మందికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. సో ఈయనకు ఐడెంటిటీ కావాలి, వీళ్ళ మనుషులకు ఆర్థిక ప్రయోజనాలు కావాలి. ఆ ఆర్థిక ప్రయోజనాల ద్వారా వాళ్ళు బలపడితే రాజకీయంగా గ్రిప్ దొరుకుతుంది. మరికొన్ని మీడియా ఛానళ్ళు, మరికొంత మేధావులను తయారు చేసుకొని వాళ్ళకి డబ్బిచ్చి పెంచి పోషించి మొత్తం అంతా కనుక జనాల్లోకి విష ప్రచారాన్ని ఎక్కించుకొని డబ్బు కొట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు చేసే మెజారిటీ అప్పులైనా ఆయన ఫస్ట్ ప్రియారిటీ అయినా అమరావతి అనే దాని చుట్టూ, దాని మీద అప్పులు చేయాలి, నువ్వు నేను రాష్ట్రం అంతా కట్టుకుంటూ పోవాలి. ఎవరి ప్రయోజనం? ఏమీ లేని దగ్గర నగరాన్ని కట్టడం ఏంటి? రూపాయి అవసరం లేదని చెప్పి ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకురావడం ఏంటి? అక్కడితో ఆగిందా? ఇక్కడ దీనికోసం సపరేట్ ఉద్యోగస్తులను పెడుతున్నారు, వాళ్ళకి మళ్ళీ సపరేట్ జీతాలు ఇవ్వాలి. ఏంది ఇదంతా? 1,00,000 కోట్లు పెట్టాలట, రాష్ట్రం నెత్తిన పడిదొప్పుతారా దాన్ని? ఎంత దారుణం అంటే, ఎవరండి బాబు ఏమీ లేని దగ్గర నగరం సృష్టించాలని? ఎంత చంద్రబాబు నాయుడు గారి ఐడెంటిటీ కోసం రాష్ట్ర ప్రజలందరూ కనుక నెత్తి మీద అప్పులు పెట్టుకొని వాళ్ళకేమి ఇచ్చిన హామీలు సూపర్ 6 అస్సాం రైలు ఎక్కిచ్చేసి దీని మీద ఖర్చు పెట్టాలి. ఇది ప్రాబ్లం ఆయనతోటి. ఏమీ లేని దగ్గర అంత ఐడెంటిటీ ఎందుకు? మహానగర నిర్మాణం ఎందుకు? ఎవరికి కావాలి మహానగర నిర్మాణం? చంద్రబాబు సార్ వాళ్ళ మనుషులకే కావాలి. జనానికి ఏమో అవసరం? జనానికి మాకు కూడా అవసరమే అని చెప్పి వాళ్ళకు ఏమంటారు, వాళ్ళలో ఎమోషన్ తీసుకెళ్ళాలి అని ఈ పత్రికలు, టీవీ ఛానల్ వాళ్ళని మేపుతూ ఇదే పని చేస్తారు. ఇప్పుడు కూడా అంతే, విచ్చలవిడిగా అప్పులు చేస్తారు, జనానికి ఏమి ఇవ్వరు. అందుకే ఇటువంటి వాటికి ఖర్చు పెడతారు. ఇటువంటి వాటికి ఖర్చు పెట్టి అదంతా కనుక
జనాల ప్రయోజనం కోసం అని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటూ పోతారు. జరిగేది అదే, జరుగుతున్నది అదే, జరగబోయేది కూడా అదే. సింపుల్. ప్రియారిటీ మ్యాటర్స్ ఇక్కడ. పేద ప్రజల గురించి ఆలోచించాలా, పెత్తందారుల గురించి ఆలోచించాలా? జగన్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అన్నారు. జరిగింది అదే, జరుగుతున్నది అదే, జరగబోయేది అదే. పెత్తందారులు బలవంతులు, ఎలాంటి ప్రచారమైనా చేయగలరు. నెక్స్ట్ జగన్ వస్తే మీ కిడ్నీలు అమ్మేసుకుంటాడా అంటారు. అప్పుడు కదా భూములు లాగేసుకు, నా భూమి ప్రభుత్వం ఎట్లా లాగేసుకుంటుంది అనేది కానీ జనానికి అర్థం కాదుగా. జగన్ వస్తే మీ కిడ్నీలు అమ్మేస్తాడు అంటారు. జగన్ వస్తే మీరు ఇంకేమన్నా అమ్మేస్తాడు అంటారు. డబ్బున్న వాళ్ళు ప్రచారం చేస్తారు. పేరు అమ్మో నిజమేనేమో, నా కిడ్నీలు ఉండవేమో, మళ్ళీ పెత్తందారులకు ఓటు వేసుకుంటూ పోండి మీరు. ప్రియారిటీ మ్యాటర్స్ ఇక్కడ. ప్రియారిటీ మ్యాటర్స్. చంద్రబాబు సార్ కూడా అంతే, ప్రియారిటీ మ్యాటర్. తనకు ఒక గుర్తింపు కావాలి, దానికోసమే కదా పాకులాడింది. లేకపోతే ప్రజా సంక్షేమం గురించి ఒక్క ముద్ర ఉందా చంద్రబాబు సార్ది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఒక్క ముద్ర మీరు చెప్పండి. ఆరోగ్యం బాగలేని వాళ్ళకు మంచి వైద్యం చేయించాలి, కార్పొరేట్ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? రాజశేఖర రెడ్డి సార్కి వచ్చింది. పాపం పేదోళ్ళు కూడా ఉన్నత విద్య చదువుకోవాలి, డబ్బులు లేవని ఆగిపోకూడదు అని చంద్రబాబు సార్ ఆలోచన చేశారా? రాజశేఖర రెడ్డి సార్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్. పేదల పిల్లలకు చదువుకునే వాటిలో మంచి మౌలిక వసతులు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్స్, మంచి ఫుడ్, ఆ స్కూల్ బాగా రెడీ చేయాలి, టాయిలెట్లు కట్టాలి. పాపం ఎక్కడికి పోతారు, వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది కదా అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా చంద్రబాబు సార్కి ఎప్పుడైనా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు బాగా మార్చాలి, ఒక డాక్టర్ లేకుండా ఇంకో డాక్టర్ని పెట్టాలి అని చెప్పే 5 ఏళ్లలో 60,000 మందిని వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చంద్రబాబు సార్ ఎప్పుడైనా చేశారా? జగన్ గారు చేశారు. అంటే నేను అంటున్నది ప్రియారిటీ మ్యాటర్స్. మరి చంద్రబాబు అప్పు చేయలేదు, విచ్చలవిడిగా చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు చేసిన ముఖ్యమంత్రులు హైయెస్ట్ అప్పుల శాతం ఆయనదే. మరి ఎక్కడ ఖర్చు పెట్టారు అంటే అదే నేను చెబుతూ ఉన్నా. తనకు పేరు రావాలి, తనకు సంబంధించిన మనుషులు బాగుపడాలి. ఆ అంత ముసుగులో ఈ ప్రభుత్వ సొమ్మంతా ఖర్చు పెట్టేయాలి. జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే, జరగబోయేది అదే. ప్రియారిటీ మ్యాటర్స్. పాలకుడు ఇటువైపు ఆలోచన చేయాలి అన్నది. చంద్రబాబు గారి ఆలోచన ఈ విధంగా ఉంటాయి. మరి ఆలోచనకి మంచిది అనుకుంటే ఎస్, ప్రజాస్వామ్యంలో మెజారిటీ మాట అదే చెబితే అదే కరెక్టు, అదే కావాలనుకుంటే కానివ్వండి, ఎవరేం చేయలేం కదా.